హలో అండి, పెసరట్టు చేసుకోవడానికి ఇగోండి. నేనైతే నైట్ నానబెట్టలేదు, ఒక 4 అవర్స్ బ్యాక్ నానబెట్టాను. ఎందుకంటే కొంచెం పలుగులు ఉంటే మనకి ఫుల్ పొట్ట టమ్మీగా ఉంటుందని చెప్పేసి నేను అలా నానబెడతాను. ఇగోండి, ఇందులోకి అల్లం, కొంచెం వెల్లుల్లి, పచ్చిమిర్చి ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని చెప్పేసి నేను పచ్చిమిర్చి మాత్రమే, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. రెడీ అయిపోతుందండి. ఇందులోకి కొంచెం గీ వేసేసి కొంచెం ఆనియన్స్ వేసి చేస్తే సూపర్గా ఉంటుంది పెసరట్టు ఉప్మా. నాకు ఓ డౌట్ అండి, చాలామంది పెసరట్టు ఉప్మా వేసి చేస్తారు కదా, పెసరట్టు ఉప్మా చాలా బాగుంటుంది అంటారు. నేనైతే ఎప్పుడు పెసరట్టు ఉప్మా అయితే తినలేదు. ఉప్మాని ఇంకా పెసరట్లో వేసినా ఎందులో వేసినా ఉప్మానే అవుతుంది కదండి. మరి పెసరట్లో వేయగానే దాని టేస్ట్ ఎందుకు మారిపోతుంది అంటారు? మీకు తెలుసుంటే నాకు కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఇదిగోండి, పెసరట్టు రెడీ అయిపోయింది. ఇందులోకి కొంచెం మామిడికాయ పచ్చడి, కొంచెం తోటకూర పప్పు. వీడు చూడండి, మ్యాక్స్ గాడు, వీడు కూడా రెడీగా ఉన్నాడు. ఇంకా కొన్ని మ్యాంగోస్.